జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో జరిగిన ఒక్కొక్క స్కాము ఇప్పుడు తాజాగా బయటకు వస్తుంది. అందరూ ఊహించినట్టుగానే ఏపీ డిజిటల్ కార్పొరేషన్ లో కూడా 500 కోట్లకు పైగా స్కామ్ జరిగిందనేది ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వాదన. అసలు ఏంటి డిజిటల్ కార్పొరేషన్ ఏంటి, ఇందులో ఎవరు పనిచేస్తారనే విషయం ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు. అసలు ఈ కార్పొరేషన్ ఎందుకు పెట్టారు, దీనిలో ఎవరెవరికి జీతాలు ఇస్తున్నారు అనేది ఎవరికి తెలియదు. సాధారణంగా ఏదైనా ఒక కార్పొరేషన్ పెడితే అది పలానా పని కోసం పెట్టారు, అందులో పలానా వ్యక్తులు పనిచేస్తారు, పలానా పని నిమిత్తం పనిచేస్తారని ఒక అవగాహన ఉంటుంది. కానీ డిజిటల్ కార్పొరేషన్ ఎందుకు పెట్టారు అనేది ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డికి తప్ప వేరొక వ్యక్తికి తెలియదు. దీనికి ఇచ్చారు ఈ బాధ్యతలు అంటే ఐ డ్రీమ్ యూట్యూబ్ ఛానల్ నిర్వహించే వాసుదేవరెడ్డికి డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు ఇచ్చారు. సో అంటే వైసీపీకి భజన చేసే ఒక ఐ డ్రీమ్ లాంటి ఛానల్ ఓనర్ కి డిజిటల్ కార్పొరేషన్ బాధ్యతలు ఇచ్చారు. దాదాపుగా ఇందులో 150 నుంచి 200 మంది ఉద్యోగులుగా ఉన్నారనేది ఒక అంచనా. మరి ఎవరు ఈ ఉద్యోగులు, నిజంగా ఏం చేస్తారు వీళ్ళంటే, వాస్తవానికి వాళ్ళు ఎవరు కూడా నిజమైన ఉద్యోగులు కాదు, వాళ్ళంతా వైసీపీకి భజన చేసేవాళ్ళు. మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటంటే, ఐ డ్రీమ్ చైర్మన్ ఇంట్లో పిల్లలకు, ఆ వైస్ చైర్మన్ ఇంట్లో పిల్లలకు, అందులో డైరెక్టర్లలో పిల్లలకు, ఆ ట్యూషన్ చెప్పే టీచర్లకు కూడా జీతాలను ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఇచ్చారంటే మీరు అర్థం చేసుకోండి. అంటే ఐ డ్రీమ్ చైర్మన్ ఇంట్లో పిల్లలకో, మనవలకో, మనవరాళ్ళకో ఒకవేళ ట్యూషన్లు చెబితే వాళ్ళకి జీతాలు ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఇప్పించాడు. అంటే వాళ్ళు ఉద్యోగులు, ఆ టీచర్లు అందులో ఉద్యోగులు. ఇకపోతే సాక్షిలో పనిచేసే కొంతమందికి కూడా జీతాలేమో ఐడియల్ కార్పొరేషన్ నుంచి ఇచ్చారు, పని మాత్రం ఎక్కడి నుంచి చేస్తాడు, సాక్షి నుంచి పనిచేస్తాడు. దీంతో పాటు వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి భజన చేసే కొంతమంది ఆ వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను ఎన్నుకుని వాళ్ళకి కూడా జీతాలు ఎక్కడి నుంచి ఇస్తున్నారు, పని మాత్రం వాళ్ళు ఇళ్ళ దగ్గర నుంచో వేరే నుంచో లేదా ఆఫీస్ నుంచో ఎక్కడి నుంచో చేస్తారు. ఏం చేస్తారు, ప్రభుత్వం పని ఏమి చేయరు, జగన్మోహన్ రెడ్డికి భజన చేస్తారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేస్తారు, ట్రోల్స్ చేస్తారు. అంటే సోషల్ మీడియాలో పనిచేసే వాళ్ళను ఈ డిజిటల్ కార్పొరేషన్ లో పెట్టుకున్నాడు. సో ఈ డిజిటల్ కార్పొరేషన్ ఎందుకయ్యా అంటే జగన్మోహన్ రెడ్డిని సోషల్ మీడియాలో లేపటానికి, అలాగే చైర్మన్, వైస్ చైర్మన్ ఇళ్లలో పాఠాలు చెప్పే పిల్లలకు జీతాలు ఇవ్వటానికి, అలాగే జగన్మోహన్ రెడ్డి సాక్షిలో పనిచేసే వాళ్ళకో లేదా వివిధ కంపెనీల్లో కావాల్సిన వాళ్ళు పనిచేస్తేనో దానికి జీతాలనేమో ఎక్కడి నుంచి చెల్లించడానికి మాత్రమే డిజిటల్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాదాపుగా 500 కోట్ల రూపాయలు డిజిటల్ కార్పొరేషన్ లో స్కామ్ జరిగింది. గతంలో గూగుల్ యాడ్స్ కూడా దీని నుంచే ఇచ్చేవాళ్ళు, డిజిటల్ కార్పొరేషన్ నుంచి. తర్వాత ఏం చేసిందంటే గూగుల్ ఆ యాడ్స్ ని డిలీట్ చేసింది, ఎందుకంటే ఇవి పూర్తిగా పొలిటికల్ యాడ్స్ అని తర్వాత గ్రహించి దాన్ని తర్వాత డిలీట్ చేయడం జరిగింది. అలాగే ఐప్యాక్ కు సంబంధించి ఇచ్చే ప్రకటనలు ఏవైతే ఉంటాయో ఐప్యాక్ ఆధ్వర్యంలో కొన్ని ప్రకటనలు విడుదల చేస్తారు, దానికి ఖర్చులు మొత్తం కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ నుంచే చెల్లించారు. జీతాలు 1,00,00,000 దగ్గర నుంచి ఆ లీస్ట్ 25,000 30,000 వరకు కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్ లో ఉన్నాయి. ఆ హోదాను బట్టి ఇప్పుడు వైసీపీలో భజన చేసే వాళ్ళకైతే 30,000 40,000, ఒక మాదిరిగా యూట్యూబ్ ఛానల్స్ దాదాపుగా 500 నుంచి 400 యూట్యూబ్ ఛానల్స్ కు ఎన్నికల సమయంలో కానివ్వండి, ఇతర సమయాల్లో కానివ్వండి, జగన్మోహన్ రెడ్డికి హైప్ ఇచ్చి లేపడానికి, అలాగే వీళ్ళు తయారు చేసినటువంటి ఆ వీడియోస్ కానివ్వండి, యాడ్స్ కానివ్వండి, వాళ్ళ యూట్యూబ్ లో ప్లే చేయడం కోసం ఏకంగా దీన్ని డిజిటల్ కార్పొరేషన్ నుంచే చెల్లింపులు చేసేవాళ్ళు. అంటే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా ఏర్పాటు చేసింది ఈ డిజిటల్ కార్పొరేషన్. ఇందులో ప్యాకేజీలు ఉన్నాయి, ఫ్యామిలీ ప్యాకేజ్, భార్యాభర్త ప్యాకేజ్ అని 2 రకాల ప్యాకేజీలు కూడా తెచ్చారు. అంటే చూడండి, ఇప్పుడు ఆ ఆఫీసులో భార్యాభర్త ఇద్దరు పనిచేశారు అనుకోండి, వాళ్ళు ఏ సోషల్ మీడియా కార్యకర్తలు అయ్యి ఉండి అందులో ఒకళ్ళ ఆఫీస్కి వస్తే చాలు, ఒకళ్ళు రావక్కర్లా. అలాగే ఫ్యామిలీలో కూడా కొత్త ఇప్పుడు ఏ కంప్యూటర్ ఆపరేటర్ ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తికి ఇంకొక 2-3 వాళ్ళ కుటుంబ సభ్యులకి అందులో పోస్టులు కూడా ఇస్తారంట. సో ఇలా ఒక రకంగా కాదు, 2 విధాలుగా కాదు, అనేక రకాలుగా డిజిటల్ కార్పొరేషన్ మొత్తాన్ని కూడా భ్రష్టు పట్టించారు. జగన్మోహన్ రెడ్డి భజన చేయటం కోసమే పూర్తిగా ఈ డిజిటల్ కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేశారు. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. ఇప్పుడు ఈ డిజిటల్ కార్పొరేషన్ లో జీతాలు తీసుకున్న వాళ్ళు అందరూ నిజంగా ఉద్యోగులా కాదు, దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి అవసరమైతే రికవరీ చేయాలి. దీనికి ఎవరైతే చైర్మన్ గా వ్యవహరించినటువంటి వాసుదేవరెడ్డి ఉన్నాడు, ఆయన మీద కేసు నమోదు చేసి విచారణ కూడా చేయాలా. ఎందుకంటే పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా నిధుల మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేశారు. ఇందులో చాలా చెల్లింపులకు లెక్కపత్రాలు లేవంట. ఈ డిజిటల్ కార్పొరేషన్ లో జరిగిన చెల్లింపులకు చాలా వాటికి లెక్కపత్రాలు లేవు. ప్రభుత్వం నుంచి డిజిటల్ కార్పొరేషన్ కు నిధులు విడుదల చేస్తున్నారు, వాటిని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటున్నారు. సో ఇందులో తీసుకునే ఉద్యోగులు కూడా ఒక ప్రాతిపాదిక లేదు, ఒక ఇంటర్వ్యూ కానీ ఒక ప్రాసెస్ కానీ ఇలాంటివి ఏవి కూడా లేకుండానే వీళ్ళని తీసుకున్నట్టుగా
రికార్డ్స్ చెబుతున్నాయి. అంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని తీసుకుని అందులో పెట్టుకున్నారు. పూర్తిగా ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ సోషల్ మీడియా ప్రధానంగా కీలకంగా వ్యవహరించే వ్యక్తులందరూ కూడా ఈ డిజిటల్ కార్పొరేషన్లోనే ఉద్యోగులుగా చూపించి వాళ్ళకి జీతాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. రేపు ప్రభుత్వాలు మారాయి కాబట్టి ఖచ్చితంగా ఎవరెవరికి జీతం ఇచ్చారు, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఈ జీతం తీసుకున్న వాళ్ళు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళ కాదనేది పూర్తి స్థాయిలో విచారణ జరగాలి. ఈ డిజిటల్ కార్పొరేషన్ లో జరిగినటువంటి 500 కోట్లకు పైగా జరిగినటువంటి స్కామ్ ఏదైతే ఉందో దీన్ని మొత్తాన్ని కూడా బయటికి తీయాలి. ఒక ముక్కు మొహం తెలియని చాలా మందికి డిజిటల్ కార్పొరేషన్ అంటే ఏంటో తెలియదు, వాస్తవానికి ఇది ఉందని కూడా చాలా మందికి తెలియదు. ఒక ముక్కు మొహం తెలియని ఒక కార్పొరేషన్ లోనే దాదాపుగా 500 కోట్ల రూపాయలు స్కామ్ చేశారు అంటే ఇక మిగిలిన పెద్ద పెద్ద కార్పొరేషన్ లో ఎంత స్కామ్ జరగకూడదో ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు. సో దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిగితే తప్ప ఇవన్నీ కూడా బయటకు వచ్చే అవకాశం లేదు. ఎవరైతే వాసుదేవరెడ్డి ఐ డ్రీమ్ కు చెందినటువంటి యజమాని ఆ డిజిటల్ కార్పొరేషన్ కు చైర్మన్ గా వ్యవహరించాడో తక్షణమే ఆయన్ని విచారించాలి. ఐ డ్రీమ్ అంటే మనకు తెలుసు కదా, పూర్తిగా జగన్మోహన్ రెడ్డి భజన చేసే ఛానల్. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా భజన చేసింది, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా భజన చేసింది. సరే, ఆ ప్రతిఫలమే డిజిటల్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారనుకోండి. ఇంకోటి, డిజిటల్ కార్పొరేషన్ లో ఈ ఐ డ్రీమ్ లో పనిచేసే ఉద్యోగులను కూడా కొంతమందిని ఇందులో జీతాలు ఇచ్చారనేది ప్రధాన ఆరోపణ. ఎందుకంటే ఆయన ఛానల్ కి పనిచేసేది, ఆయన ఛానల్ కి జీతాలు మాత్రం డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఇచ్చారట. సో ఇవన్నీ కూడా, ఈ అక్రమాలు ఇవన్నీ కూడా లావాదేవీలను కూడా ఖచ్చితంగా బయటికి రావాలి. ఎందుకంటే డిజిటల్ కార్పొరేషన్ ద్వారా జరిగినటువంటి నిధుల దుర్వినియోగం అనే దాని మీద విచారణ జరగాలి. రాబట్టే అవకాశం ఉంటే ఆ నిధుల మొత్తాన్ని కూడా తిరిగి రాబట్టాలి. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఎంత భారీ నష్టం చేకూరిందంటే వాస్తవానికి మనకు 13 లక్షల కోట్లు అప్పు అయింది. ఉత్తినే అయిందా? జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా అడ్డగోలుగా దోచిపెట్టబట్టే, తనకు కావాల్సిన వాళ్ళకు దోచిపెట్టబట్టే ఈ స్థాయిలో భారీ స్థాయిలో అప్పులు చేయాల్సి వచ్చింది. ఇప్పటికే అప్పుల మీద శ్వేతపత్రం విడుదల చేయాలని ఆల్రెడీ ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలో ఖచ్చితంగా ఇలాంటి వాటి మీద కూడా పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఇలా తెర వెనక తెలియకుండా జరిగినటువంటి స్కాములు అనేకం ఉన్నాయి. కేవలం డిజిటల్ కార్పొరేషన్ మాత్రమే కాదు, అన్ని కార్పొరేషన్ లో కూడా తనకు కావాల్సిన వాళ్ళని పెట్టుకోవడం, అర్హత లేకపోయినా పెట్టుకోవడం, ఉద్యోగులుగా లేకపోయినా. డిజిటల్ కార్పొరేషన్ లో కూడా మ్యాటర్ ఏంటంటే పేర్లు మాత్రమే అక్కడ ఉంటాయంట, కానీ మనుషులు ఎవరో డిజిటల్ కార్పొరేషన్ లో ఉండరట. వాళ్ళు అంటే వాళ్ళు ఇంటికాడుండి పనిచేస్తారా, లేదా వీళ్ళకి కావాల్సిన వాళ్ళు ఏదో 10 పేర్లు పెట్టేసుకుని దోచుకునే ప్రయత్నం చేశారా అనేది విచారణలో తేలాలి. ఏముంది, వాసుదేవరెడ్డి 10 మంది పేర్లు పెడతాడు, ఒక్కొక్కరు 1 లక్ష రూపాయలు శాలరీ అంటాడు, 10 లక్షలు డ్రా చేసుకుంటాడు, కానీ మనుషులు ఉండరు అక్కడ. ఎవరిదో పేరు ఉంటుంది అక్కడ, మనుషులు అనేవాళ్ళు ఎవరు ఉండరు. సో ఈ రకంగా స్కామ్ కూడా తెరపడ్డారనేది అనుమానం. ఇప్పుడు లేకపోతే 500 కోట్ల రూపాయల స్కామ్ ఎలా జరుగుతుంది? 500 కోట్లు అంటే ఆషామాషి వ్యవహారం కాదు ఒక చిన్న కార్పొరేషన్ లో. సో దీని మీద పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఎవరైతే వాసుదేవరెడ్డి ఉన్నాడో ఆయన తక్షణమే విచారణ కోసం అదుపులోకి తీసుకోవాలి. దేశం దాటి పారిపోయే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే 500 కోట్ల రూపాయల స్కామ్ కు సంబంధించి తీగలాగితే డొక్క కదులుద్ది. వాసుదేవరెడ్డి దగ్గర లాగితే జగన్మోహన్ రెడ్డి దగ్గర కదిలే అవకాశం ఉంది, తాడేపల్లి ప్యాలెస్ లో కదిలే అవకాశం ఉంది. కాబట్టి వీటన్నిటి మీద ఇప్పుడు నూతన ప్రభుత్వం పూర్తి స్థాయి విచారణ జరపాలి. ఈ డిజిటల్ కార్పొరేషన్ లో జరిగింది అంటున్నటువంటి 500 కోట్ల స్కామ్ వెనక ఉన్నటువంటి పెద్దలు, వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా బయటికి లాగాలి. వారి మీద కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే నిధుల రికవరీ కూడా చేయాలని చెప్పి ఇప్పుడు అందరూ కోరుకునే పరిస్థితి.